గోమాతని చంపేస్తున్నారు, హత్య చేస్తున్నారు అని చెప్పేసి దేశవ్యాప్తంగా చేస్తున్నటువంటి ఈ యొక్క వివాదం అన్నమాట. బీఫ్ ఎక్స్పోర్ట్లో 3వ స్థానంలో ఉన్న మన భారతదేశము 2వ స్థానానికి వచ్చేసింది. ఇక్కడ ఒకటి ఆరా సందుల్లో అటుపక్క కోసుకునేవాళ్ళు పేదవాళ్ళు ముస్లిమ్స్ అండి. ఎక్స్పోర్ట్ చేసేది ఎవరు? గోవధ చేస్తేనే బక్రీద్ పండగ అనేది. సో ఇప్పుడు కొత్తగా ముస్లింలే ముందుకొచ్చి 100% వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిదిశన్. ఇటీవల బక్రీద్ సందర్భంగా గోవధకు సంబంధించి భారీ చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో గోవధకు సంబంధించి తనకు తెలిసినటువంటి విషయాన్ని తెలియజేస్తానంటూ హయాత్ బాబా మన ముందుకు వచ్చారు. సో ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు, ఒకటి. 2, హయాత్ బాబా గారి పరిజ్ఞానం మేరకు ఇది ఆయన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. సో తనకు తెలిసినటువంటి అభిప్రాయాన్ని చెప్తూ ఉన్నారు. సో ఇది శ్రోతలుగా, ఇది ప్రేక్షకులు గమనించగలరు. రైట్, హయాత్ బాబా గారు, గోవధకు సంబంధించి ఆధ్యాత్మిక గ్రంథాలు చదివి ఉంటారు మీరు. సో ఆధ్యాత్మిక గ్రంథాల అనుసారం గోవధ అనేది ఉందా? ముందుగా మీ సాస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం, అస్సలాము అలైకుం. ఈరోజు భారతదేశం మొత్తం బక్రీద్ వస్తుంది అంటే ఈ మధ్య మొదలైనటువంటి వివాదం, గోవధ చేస్తున్నారు, గోమాతని చంపేస్తున్నారు, హత్య చేస్తున్నారు అని చెప్పేసి దేశవ్యాప్తంగా చేస్తున్నటువంటి ఈ యొక్క వివాదం అన్నమాట. అంటే సంవత్సరానికి ఒక్కసారి ఇది పెద్ద ఎత్తున వివాదంగా మారుతూ ఉంది. మళ్ళీ బక్రీద్ అయిపోయిన 2వ రోజు మేము ఏ విధంగా అయితే బాసి ఖుత్బా అని చెప్పి వదిలేస్తామో ఆ విధంగా బాసి ఉద్యమం లాగా దాన్ని కూడా వాళ్ళు నిర్వీర్యం చేసేస్తున్నారు. అయితే నేనేమంటామంటే, ఒక గోవుని తప్పనిసరిగా వధించి బక్రీద్ చేసుకోవాలని చెప్పి ఇస్లాంలో ఎక్కడ ప్రమాణికం లేదు. ఖురాన్లో కానివ్వండి, అదేవిధంగా హదీసుల్లో కానివ్వండి, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పినటువంటి ఆయన చివరి శ్వాస వరకు చెప్పిన ఏదైతే ప్రవచనాలు ఉన్నాయో చివరి నిమిషాల్లో ఆయన హిదాయత్ చెప్పి ఉన్నారు. ఈ విధంగా మీరు ప్రాక్టీసింగ్ ముస్లిం లాగా ఇది చేయాలి అని చెప్పేసి ఆయన ఆచరించింది ఫరజు సున్నత్గా మారింది. ఆయన చివరి నిమిషాల్లో చెప్పి ఉన్న వాటిల్లో కూడా బక్రీద్ నాడు గోవధని తప్పనిసరిగా కోసి మీరు చేసుకోండి, మీరు స్వర్గానికి వెళ్తారు అని చెప్పినట్టు లేదు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, అసలు సౌదీ అరేబియాలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాలంలో కానివ్వండి, ఇప్పటికి కూడా ఆవులు, గేదెలు ఇవి లేవు. ఇప్పుడు కూడా లేదు. ఒంటెలు, గొర్రెలు మాత్రమే ఉన్నాయి. ఈ ఆవు ఎక్కడి నుంచి వచ్చింది బక్రీద్ పండుగలో? అసలు బక్రీద్ అంటేనే బక్రా ఈద్. బక్రా అంటే గొర్రె, మేక, ఇదే. ఈరోజు కూడా సౌదీ అరబ్లో గల్ఫ్ కంట్రీస్ వాళ్ళు కూడా ఈ పొట్టేళ్ళనే ఇస్తారు, మేకల్ని, గొర్రెల్ని ఇస్తారు. మన భారతదేశంలో ఎక్కువ ఇది స్టార్ట్ అయిపోయింది. ఎందుకు స్టార్ట్ అయింది? మొదటి నుంచి కూడా దీన్ని ఇక్కడ వధించడం ఉండింది కాబట్టి. ఇస్లాం రాక ముందు నుంచి కూడా ఉండవచ్చు. ఎందుకంటే ఈరోజు బీఫ్ ఎక్స్పోర్ట్లో 3వ స్థానంలో ఉన్న మన భారతదేశము 2వ స్థానానికి వచ్చేసింది. 3.2 బిలియన్ ఎక్స్పోర్ట్ ఈరోజు అవుతా ఉంది. అంటే ఒకటే అండి, అంటే ఎక్స్పోర్ట్కి లేనటువంటి అబ్జెక్షన్ మరి గోవధకి ఉందా? ఇక్కడ ముస్లిమ్స్ కదా, ఇక్కడ ఒకటి ఆరా సందుల్లో అటుపక్క కోసుకునేవాళ్ళు పేదవాళ్ళు ముస్లిమ్స్ అండి. ఎక్స్పోర్ట్ చేసేది ఎవరు? అల్ కబీర్, అరేబియన్ ఎక్స్పోర్ట్, బీఫ్ ఎక్స్పోర్టు, ఎంఆర్కే ఖాన్, ఎవరు? అబ్దుల్లాదా, సునీల్ కపూర్,
అతని పేరు. ఉమ్. ఇలాంటి ఇంకా కంపెనీస్ ఉన్నాయి. ఇవంతా టన్నుల కొద్దీ ఎక్స్పోర్ట్ అవుతా ఉంది. దాన్ని ఎవరు అడగరు. అది కార్పొరేట్ కంపెనీ, దానికి చాలా పెద్ద వ్యవహారం ఉంటుంది. అక్కడికి పోయేసి ఎవరు కనీసం నోరు కూడా ఎత్తరు. ఫలానా కంపెనీని ఎక్స్పోర్ట్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము అని చెప్పి గోరక్షకులుగా వీళ్ళు చెప్పుకునేవాళ్ళు అక్కడ గోభక్షక జరుగుతుంది అని చెప్పి చెప్పని పరిస్థితులు లేవు. ఇక్కడ ఒక ప్లైవుడ్ లారీ అండి, ట్రక్ హైదరాబాద్లో అత్తాపూర్ సరే, ఓకే, అది పక్కదారి పడుతుంది. మనం దీని గురించే మాట్లాడుకుందాం. ఉందా లేదా అనేది 100% ఎక్కడ లేదండి. గోవధ చేస్తేనే బక్రీద్ పండగ అనేది ఎక్కడ లేదు. ఖురాన్లో లేదు, హదీస్లో లేదు, ఎక్కడ లేదు. ఓకే. సో ఇప్పుడు కొత్తగా ముస్లింలే ముందుకొచ్చి గోమాతను, గోవును జాతీయ జంతువుగా ప్రకటించండి అని డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో ఈ డిమాండ్ గురించి మీరేమంటారు? 100%. నేను 2 సంవత్సరాల క్రితమే ఒక ఛానల్లో కూడా చెప్పినాను, మళ్ళీ మీకు చెప్తున్నాను. జాతీయ జంతువుగా ప్రకటిస్తే మన దేశంలో ఏ సమస్య ఉండదు. ఎవరు కన్నెత్తి కూడా చూసే సాహసం చేయడు. గోవుల్ని పోతుంటే కూడా దాన్ని తీసుకొని పోయి చేయాలా అని చెప్పి ఎవరు సాహసం చేయడు. ఇప్పటికే దారుల్ ఉలూమ్ ఏదైతే మనకు దారుల్ ఉలూమ్ దేవబంద్ మదర్సా యూపీలో ఉందో, అక్కడ స్వతంత్ర పోరాటాలు చేసి అమరవీరులైనటువంటి మౌలానాలు, ముఫ్తీలు అక్కడి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు ఈరోజు ఫత్వాలు ఇచ్చారు. ఓకే, ఇప్పుడే కాదు, నేను 4-5 ఇయర్స్ బ్యాక్ ఇచ్చారు వాళ్ళు ఫత్వాలు. గోవధ చేయవద్దు, మీరు మేకల్ని, గొర్రెల్ని, వీలైతే వంటల్ని మీరు చేసుకోండి. అది కూడా అండి స్తోమత ఉండే వాళ్ళే చేస్తారు కుర్బానీ అనేది. అందరూ చేయరు. స్తోమత అంటే ఎవరు? ఆ స్థాయి కలిగిన వాళ్ళు. అది కూడా సున్నత్ అని చెప్పి ఇబ్రాహీం ఖలీలుల్లా ఎవరైతే ఉన్నారో ప్రవక్త వారు, అంటే మహాప్రవక్తకి తాతగారు, వారి యొక్క సున్నత్ని ఆచరిస్తారు, అమలు చేస్తారు. అంతేగాని ఆ మాంసాన్ని వాటాల కింద పెట్టి పేదలకి ఇచ్చేటువంటి పరిస్థితి. ఈరోజు సౌదీ అరేబియాలో మొత్తం అక్కడి నుంచి వాళ్ళు ఇచ్చింది వాళ్ళు అక్కడ పంచుకోరు, ఆఫ్రికన్ కంట్రీస్కి పంపించేస్తారు. అక్కడ పేదవాళ్ళు ఉండే కంట్రీస్కి పంపించేస్తారు. ఇక్కడ కూడా అంతే, భాగాలు చేసి పేదవాళ్ళకి ఒకటి, బంధువులకి ఒకటి, తను ఒకటి తీసుకొని చేసుకుంటారు. అది ఒక ఆచరణ. ఇస్లాంలో ఏమంటే అది ఒక వాజిబ్ అంటారు. ఫరజ్ అంటే తప్పనిసరిగా చేసేది, వాజిబ్ అంటే చెయ్యాలి, అవకాశాన్ని బట్టి, మీకు స్థాయిని బట్టి చేయాలి. ఇప్పుడు ఒకటి తప్పనిసరిగా చేసే దాంట్లో కూడా మీకు మినహాయింపు ఉంది, అది కూడా చెప్తాను. హజ్ అంటారు. 5 మూల స్తంభాల్లో ఇస్లాంలో హజ్ ఒకటి తప్పనిసరిగా చేయాలి. ఎప్పుడు మీకు స్తోమత ఉంటే, ఆర్థిక స్తోమత ఉండగలిగితేనే చేయాలి. మిగతా మినహాయింపులు ఉన్నాయి. జకాత్, డబ్బు లేకపోతే మీరు చేయమని చెప్పి లేదు. ఆ జకాత్ కూడా మూల స్తంభాల్లో ఒకటి. ఓకేనా? మీరు నమాజ్కి మాత్రం ఎక్కడ మినహాయింపు లేదు. నమాజ్ అనేది మీరు ఎటువంటి పరిస్థితుల్లో చేయాలి. అయితే మీ నమాజ్ వల్ల ఎవరికి ఇబ్బంది కలగకూడదు. నమాజ్కి సంబంధించి కూడా ఇప్పుడు చర్చ జరుగుతుంది. రోడ్ల మీద నమాజ్ చేయడం ఏంటి అని. యూపీలో ఆల్రెడీ రోడ్ల మీద నమాజ్ చేయొద్దు అని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. సో దీని మీద మీరేమంటారు? 5 పూట్ల చేస్తున్నారా? 5 పూట్ల రోడ్ల మీద నమాజ్ చేస్తున్నారా? చెప్పండి. ఎందుకంటే అవుతుంది కాబట్టి ఆయన చెప్పింది సంవత్సరానికి ఒక్కసారి 5 నిమిషాలు చేసే ఆ నమాజ్ గురించి చెప్పారు. ఆ 5 నిమిషాలు అనేది ఆ టైంలోనే అక్కడ, ఎందుకంటే మస్జిద్లో ఓవర్ఫ్లో అయిపోతే ఆ టైంలో జమాత్లో కలవాలని చెప్పి వచ్చేవాళ్ళు రోడ్ల మీద ఫుల్ అయిపోతే ఒక పేపరు లేదంటే ఇంటికాడి నుంచి తెచ్చుకున్నటువంటి జానిమాజు దాని మీద పరుచుకొని ఇక్కడ చేసేస్తారు. అయితే రోడ్ల మీద ఎన్నో ధార్మిక కార్యక్రమాలు గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అయి మన దేశంలో జరుగుతాయి. కావడి యాత్రల్లో జరుగుతాయి, వినాయక చవితిలు జరుగుతాయి, హోలీలు జరుగుతాయి, ఎన్నో కార్యక్రమాలు. ఒక
ఒక మంచి కార్యక్రమం, దైవ కార్యక్రమం అని చెప్పి ప్రతి ఒక్కరు గౌరవించుకుంటారు. ఇప్పుడు మేమే 10 రోజుల దాకా వినాయక చవితికి వీధులు బ్లాక్ చేసేస్తే నేను కూడా చందా ఇస్తా, అది ఎక్కడే వేరే దారి నుంచి వెళ్తాం మేము ఆ 10 రోజుల పాటు. ఖచ్చితంగా వాళ్ళకి ఆ విధంగా ఏమంటే సృష్టికర్తకి 5 నిమిషాలు సాష్టాంగం చేసుకుంటే ఆ మినహాయింపు ఇస్తే సీఎం గారి పైన కూడా ఆ సృష్టికర్త కారుణ్యం ఉంటుంది. అయితే ఎందుకు ఆలోచించకుండా చెప్తున్నారో అదైతే అర్థం కావట్లేదు. అందరికీ దేవుడు ఒక్కడే, అందరి భక్తిని గౌరవించుకోవాలి, ఒకరిని ఒకరు గౌరవించుకోవాలి. అదే మన భారతదేశంలో మన ప్రపంచానికి చాటి చెప్పే అందము, మా యొక్క ఔన్నత్వము, మన భారతదేశ గర్వం అండి. అది మన అందరి కలయిక. ఇక్కడ మతాల మధ్య కులాల మధ్య చిచ్చులు పెట్టుకుంటా ఉంటే ఇతర దేశంలో మన చులకనగా చూస్తారు. ఇప్పటిదాకా మన చరిత్ర అది, కలిసి మెలిసి ఉండేదే మన చరిత్ర భారతదేశం యొక్క. కాబట్టి ఇవి కూడా ఏమంటే పెద్దలు ఎవరైతే బాధ్యత కలిగిన వారు ఉన్నారో అందరికీ దేవుడు ఒక్కడే అని చెప్పేసి ఆ సంవత్సరానికి ఒక్కసారి 5 నిమిషాలు చేసుకునే ప్రార్థనకి మినహాయింపు ఇస్తే బాగుంటుందని చెప్పి నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. రైట్, చాలా చక్కగా చెప్పారు. సో గోవధకు సంబంధించి ఆల్రెడీ ఇప్పటికే ఫత్వాలు జారీ అయి ఉన్నాయి. సో ఎవరు కూడా గోవధ ముస్లిం కమ్యూనిటీలో బక్రీద్ సందర్భంగా చేయొద్దని చెప్తున్నారు. అలాగే తీసుకుంటే నమాజ్ కేవలం ఒక 5 నిమిషాలు రోడ్డు మీద చేసేటువంటి నమాజ్, అది పండగ నేపథ్యంలో 2 పండుగలే ఉంటాయి, రంజాన్ ఒకటి బక్రీద్ ఒకటి. ఆ పండుగల సందర్భంగా మాత్రమే చేయడం జరుగుతుంది తప్ప మిగతా సమయాల్లో ఎప్పుడు కూడా రోడ్ బ్లాక్ చేసేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఆ 5 నిమిషాలు ఎగ్జంప్షన్ ఇస్తేనే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు హయాత్ బాబా. ఇది ఇవాళ ప్రత్యేక చర్చ. మరో కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్తే.